అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ రిలీజ్ చేసింది. ఆ బడ్జెట్ యొక్క పరిశీలన చేస్తే ఆంధ్ర రాష్ట్రానికి తీవ్రమైన ద్రోహం చేశారు. ఒకవైపున ఆంధ్ర రాష్ట్రాన్ని ఆదుకుంటామని చెప్పి ఆంధ్ర రాష్ట్రానికి కేటాయింపుల విషయంలో కానీ నిధులు మంజూరు విషయంలో కానీ ఏమాత్రం స్పష్టత ఇవ్వని బడ్జెట్ ఇది. ప్రధానంగా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి రాజధాని నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయలు ఇస్తామని తెలియజేశారు. ఆ 15,000 కోట్లు కూడా వివిధ ఆర్థిక సంస్థల యొక్క సహాయ సహకారాలతో ఇస్తామని చెప్తున్నారు. ఒకవైపున ఆంధ్ర రాష్ట్రం అనేక అప్పులు ఊపులో ఉంది. ఇప్పుడు మరొక 15,000 కోట్ల రూపాయలు అప్పులు ఇవ్వడం అంటే మరింత అప్పుల్లోకి నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రాజధాని నిర్మాణానికి సంబంధించి 15,000 కోట్లు ఏదైతుందో అది గ్రాంట్ రూపంలో ఇస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనం ఉంటుందనేది ఒక అంశం. రెండో అంశం, విభజన చట్టంలో పోలవరానికి సంబంధించి గత ఈ ముఖ్యమంత్రి గారు 3 సార్లు కేంద్ర ప్రభుత్వాన్ని వెళ్ళి ఆర్థిక మంత్రి గారిని అలాగే వ్యవసాయ మినిస్టర్ గారిని కూడా వెళ్ళి కలిశారు. కలిసి పోలవరానికి సంబంధించి 12,000 కోట్ల రూపాయలు ఇవ్వండి, ఆ రకంగా ఇప్పుడున్న ఏదైతే పోలవరం నిర్మాణానికి అవసరమో అది ఇమ్మని అడిగితే ఈ బడ్జెట్లో కూడా ఇవ్వకుండా తాత్సారం చేసే పద్ధతిలో వ్యవహారం చేశారు. మరొక వైపున ఒక స్టీల్ ప్లాంట్ ఉంది. ఆ స్టీల్ ప్లాంట్ కూడా వాళ్ళు వర్కింగ్ క్యాపిటల్ 5,000 కోట్లు అడుగుతా ఉన్నారు. దాని గురించి పట్టించుకోలేదు. రైల్వే జోన్కి సంబంధించిన విషయంలో దాని గురించి పట్టించు. ఉత్తరాంధ్ర ప్రత్యేక ప్యాకేజీ గురించి కూడా మాట్లాడిన స్థితి ఏం లేదు. అంటే రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించాల్సిన సమగ్రంగా కేటాయించలేదు. అదే కాకుండా అనేక ఇబ్బందులు పెట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఒకవైపున కేంద్రానికి ఇక్కడున్న తెలుగుదేశం ప్రభుత్వం అట్లాగే జనసేన ఎంపీలు సహాయ సహకారాలు అందిస్తున్నారు. అదే సహకారం బీహార్ కూడా అందిస్తూ ఉంది. బీహార్కి 41,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఆంధ్ర రాష్ట్రానికి ఎందుకు మొండి చేసి చూపించాలా? అంటే ఇక్కడున్న తెలుగుదేశం జనసేన ఏదో రకంగా మాకు సమర్థిస్తుందనే ఒక రకమైన అహంకారంతో వ్యవహారం చేస్తుందా కేంద్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. అదే కాదు, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి అనేక పరిశ్రమలు మూతపడ్డాయి. అనకాపల్లికి సంబంధించిన దాంట్లో దాదాపు 3 సహకార చక్కెర పరిశ్రమలు మూతపడి ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు కేటాయించకపోతే ఎట్లాగా అభివృద్ధి జరుగుతుంది అనేది మేము అడగదలుచుకున్నాం. ఇంకోవైపున ఉపాధి హామీ పట్ల అంటే కేటాయించే బడ్జెట్లో కానీ, వ్యవసాయ రంగానికి కేటాయించే బడ్జెట్లో కానీ, కార్మిక రంగానికి కేటాయించే బడ్జెట్లో కానీ అంతా చాలా తేలిగ్గా తీసుకున్న సందర్భం ఉన్నాయి. కార్పొరేట్లు మాత్రం అనేక రాయితీలు ఇస్తామని తెలియజేస్తున్నారు. అంటే కార్పొరేట్లకి, పెద్ద పెద్ద కంపెనీలకి, బడాబాబులకి రాయితీలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వానికి విధులు ఇస్తుంది తప్ప వెనుకబడిన ప్రాంతాలకి, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలకు మాత్రం కనీసం పట్టించుకునే స్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా ఇక్కడున్న తెలుగుదేశం, జనసేన, మిగతా పక్షాలన్నింటినీ కలుపుకొని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి ఆ రకంగా ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. బడ్జెట్ కి సంబంధించి అమరావతికి అభివృద్ధికి 15,000 కోట్లు ఇవ్వడం అనేది ఇవ్వడం, మరియు ఉత్తరాంధ్ర రాయలసీమకు సంబంధించి అభివృద్ధి గ్రాంట్ ఇస్తానడం కూడా హర్షించదగ్గ విషయమే. కానీ ఉత్తరాంధ్ర కీలకమైనటువంటి రైల్వే జోన్ విషయంలో కానీ, అలాగే కొన్ని వేలాది మంది ఆధారపడుతున్నటువంటి స్టీల్ ప్లాంట్ పైన కూడా ఎటువంటి సానుకూలమైన ప్రకటన ఇంకా ఇవ్వకపోవడం అనేది కొంత ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి కూటమి అనేది బీజేపీపై ఒత్తిడి తీసుకొచ్చి ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ప్రధానంగా రైల్వే జోను, స్టీల్ ప్లాంటు, ఇతర ప్రజా సంక్షేమ, కార్మిక సంక్షేమ విషయాలపైన ఒత్తిడి తీసుకొచ్చి భవిష్యత్తులో ఆ అభివృద్ధికి చేస్తారని ఏఐటీయూసీగా విజ్ఞప్తి చేస్తున్నాం. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సిఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. కేంద్ర ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యా రంగానికి, విద్యా వ్యవస్థకి పూర్తిగా అన్యాయం చేసింది. అది ఎందుకనగా ఈరోజు బడ్జెట్లో 5% కేటాయించాల్సిన బడ్జెట్ కేటాయించకుండా తగ్గించేసి విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వహించేసే పరిస్థితి ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ఒకవైపున నీటిలో అవకతవకలు జరిపి పేపర్ లీకేజ్ చేసి విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేసిన బీజేపీ ప్రభుత్వం మరోవైపున విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం కేంద్ర విద్యా వ్యవస్థకి మరియు రాష్ట్ర విద్యా సంస్థలకి బడ్జెట్ కేటాయించుకోవడం తీవ్రంగా ఇది అన్యాయం. ఈరోజు దేశంలో చూసినట్లయితే
సెంట్రల్ యూనివర్సిటీలు మన ఆంధ్ర రాష్ట్రంలో చాలా ఉన్నాయి. వాటికి కూడా ఈ బడ్జెట్ కేటాయించకపోవడం వల్ల ఈరోజు రాష్ట్ర యూనివర్సిటీలు కానీ ఆంధ్ర యూనివర్సిటీలు కానీ లేదా పూర్తిగా విద్యకు కానీ విద్యార్థులు దూరం చేసేందుకు ఈ రోజు ప్రవేశించిన బడ్జెట్ ని మేము పూర్తి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మళ్ళీ మరొకసారి ఈ ప్రభుత్వం స్పందించి చూసి ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వంలో మన టీడీపీ ఎంపీలు ప్రజాప్రతినిధులు కీలకమై ఉన్నారో ఆ ప్రభుత్వం ఫామ్ అవడానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ కీలకమైనటువంటి పాత్ర పోషించింది. ఏదైతే వీళ్ళు బడ్జెట్ మళ్ళీ ఒకసారి ఎన్డీఏ మీద ఒత్తిడి తీసుకొచ్చి మా ఆంధ్ర రాష్ట్రానికి మరియు విద్యా వ్యవస్థకి బడ్జెట్ తీసుకురాకపోతే ఎస్ఎఫ్ఐగా విద్యార్థులను ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి శ్రీకారం చుడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కేంద్ర గవర్నమెంట్ బడ్జెట్ కేటాయించింది. ఇందులో వ్యవసాయానికి కానీ వ్యవసాయ అనుబంధ రంగాలకు అనేది ప్రత్యేకించి బడ్జెట్లో మొండిచేయి చూపించారు. 48,000 కోట్లు లక్షల కోట్లు బడ్జెట్లో కనీసం ఈ వ్యవసాయానికి కానీ వ్యవసాయ అనుబంధ రంగానికి కానీ సరైన ప్రాతిథ్యం అనేది లేదు. కనీసం రైతులు పెద్ద పోరాటం చేశారు. కానీ రుణమాఫీ చేయమన్నారు. రుణమాఫీ కాకపోతే పంటల మద్దతు ధర కల్పించమన్నారు. మార్కెట్ల అభివృద్ధికి కానీ విత్తనాల దాని మీద కానీ ఎరువుల దాని మీద కానీ అదేవిధంగా వ్యవసాయ అనుబంధ రంగాలైనటువంటి మత్స్యకారులకు కానీ గొర్రెల మేకల పెంపదారులకు కానీ చేనేతలకు కానీ ఇలాంటి వాటికి కూడా ఈ బడ్జెట్లో సరైనది లేదు. ఎవరైతే పెద్ద పెద్ద వస్త్రాలు తయారు చేస్తారో పెద్ద పెద్ద వాళ్ళకే తప్ప చేతి ఉద్దారులకు కానీ వ్యవసాయ రంగానికి కానీ ఈ మోడీ ప్రవేశపెట్టిన ఈ రోజు నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో మొండిచేయి చూపారు. దీన్ని ఆంధ్రప్రదేశ్ చేతి ఉద్దారుల సంఘంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా చేతి ఉద్దారులకి న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఈరోజు నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఇది 3 పార్టీల కూటమి యొక్క ఒక విజయం. ఎందుచేతంటే రాజధాని గత 5 సంవత్సరాల్లో నిర్మించకపోయినా సరే డబ్బులు డ్రా చేసి తెచ్చుకున్నారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చొరవతోటి, పవన్ కళ్యాణ్ గారు కృషితోటి, మోడీ గారు రికమెండేషన్తో మనకి 15,000 కోట్లు రాజధానికి కేటాయించడం జరిగింది. అత్యంత త్వరితగతిని రాజధాని నిర్మాణం చేపట్టి ముందుకు మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుంది. నెల రోజుల్లోనే ఈ పురోగతి సాధించినందుకు మన నాయకులు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రెండో విషయం ఏంటంటే ముఖ్యంగా లేడీస్కి బంగారం విపరీతంగా తారాజువులకు పైకి ఎగిరిపోతుంది. అటువంటి రేటు ఈరోజు 3,000 రూపాయలు ఒకేసారి 10 గ్రాముల దగ్గర పతనం అయింది. అది లేడీస్ అందరు కూడా రాబోయే వరలక్ష్మి వ్రతానికి కానుకగా నేను భావిస్తున్నాను. తరువాత గ్రామీణాభివృద్ధికి 2.6 లక్షల కోట్లు కేటాయించారు. గతంలో ఏ వీధిలో కూడా ఏ కాలువలు కానీ రోడ్లు కానీ వేయకుండా బోల్డ్ ఇబ్బందిగా ఉండేది. ఆ నిధులను వేరే దానికి డైవర్ట్ చేయడం వలన అభివృద్ధి కుంటుపడింది. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా మన పంచాయతీరాజ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా ఈ గ్రాంట్లన్నీ కూడా గ్రామీణాభివృద్ధికి కేటాయించినట్లయితే గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్లు డ్రైన్లు కూడా అభివృద్ధి చెందాయి. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం సిఏ సిఎంఏ కోర్సులు. సిఏ సిఎంఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. కేంద్ర బడ్జెట్ అనేది విడుదల చేయడం జరిగింది. ఈ కేంద్ర బడ్జెట్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్కి అత్యంత అన్యాయం చేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి కానీ ప్రత్యేక హోదా ఇచ్చినట్లయితే అనేక రకాలైన పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్లో వచ్చుండేవి. అలాగే పరిశ్రమలు వస్తే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నిరుద్యోగం యొక్క సంఖ్య తగ్గుండేది. కానీ ప్రత్యేక హోదా ఇవ్వకుండా స్పెషల్ ప్యాకేజ్ అని చెప్పేసి ఆ ప్యాకేజ్ అని చెప్పేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. దానికి అనుగుణంగానే దానికి యొక్క అడుగులకే మడుగులెత్తే పద్ధతిలో ఈరోజు టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ ఈరోజు వ్యవహరిస్తూ ఉంది. అదొక్కటే కాదు, ఈరోజు నిరుద్యోగులకి అలాగే 18 ఏళ్ళు నిన్న ప్రతి ఒక్కరికి కూడా 18 సంవత్సరాలు నిన్న ప్రతి యువకుడికి నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో హామీ ఇచ్చింది. కానీ ఇప్పటికొచ్చి నిధులే కేటాయించకుండా వీళ్ళు ఎలా నిరుద్యోగ భృతి ఇస్తారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. పేర్లు అయితే చెప్తా ఉన్నారు, ప్రకటనలు అయితే చేస్తున్నారు తప్ప నిరుద్యోగులు కానీ లేదంటే 18 ఏళ్ళు ఎవరైతే నిండి ఉన్నారో ఆ యువకుల ఖాతాల్లోకి డబ్బులు పడేటువంటి పరిస్థితి ఈరోజు లేదు. అదొకటే కాదు, ఈరోజు 2011 సిఆర్జెడ్ ఏదైతే ఉందో 2011 ఈరోజు అమెండ్మెంట్ చేసి 2019గా కొత్తది తీసుకొస్తా ఉన్నారు. ఆ సిఆర్జెడ్లు ఏం చెప్తా ఉన్నారు, పార్కులు అభివృద్ధి చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఈ కోస్టల్ మండలాన్ని కోస్టల్ ఏరియాని పార్కులు కట్టి అభివృద్ధి చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ పార్కులు ఇవన్నీ అభివృద్ధి చేయాలంటే డబ్బులు ఉండాలి. మరి కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ డబ్బులు ఇవ్వకపోతే ఎలా అభివృద్ధి చేస్తారని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఏపీకి మరొకసారి బీజేపీలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈరోజు అత్యంత దుర్మార్గంగా ఈరోజు మోసం చేసింది. దీన్ని డివైఎఫ్ఐగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఆంధ్ర ప్రజానీకం కేంద్ర ప్రభుత్వంలోని నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ఎప్పుడు ప్రవేశపెడతారు, ఎలా ఉంటుంది
ఆంధ్రాకు ఆశలు పండే విధంగా చేస్తారా లేదా అని ఎదురు చూస్తున్న తరుణంలో ఈరోజు నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ ఆంధ్ర ప్రజలకు చక్కటి సంతృప్తినిచ్చిందనేసి నేను చెప్తుంటుంటాను. ఎందుచేతంటే ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న మన ఆంధ్ర ప్రజానీకానికి ఆంధ్ర జీవనాడి, ఆంధ్రప్రదేశ్ యొక్క జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రత్యేకంగా ఇంత నిధులని కాకుండా అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పూర్తి చేసిన 72% తర్వాత ఇంకా పూర్తి కాలేదు కాబట్టి మిగిలినది అంతా కూడా మేమే పూర్తి చేస్తాము అన్న హామీతోటే వెళ్ళారు. అదేవిధంగా అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు కేటాయించడం చాలా హర్షణీయము. మరి ఆంధ్ర ప్రజలందరూ కూడా ఎంతో చక్కగా ఉత్తరాంధ్ర, ప్రకాశం మొదలగు జిల్లాలన్నిటికీ కూడా ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించి వారిని చక్కగా సంతృప్తి పరిచారని చెప్పొచ్చు. అంతేకాకుండా విశాఖపట్నం చెన్నై కారిడార్ని నిర్మించడానికి తగిన నిధులు కేటాయించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఎంతోలా కృషి చేస్తామని అన్నారు. మరి అదేవిధంగా మరి వేతన జీవులకు కూడా కొద్దిగా ఊరటను కల్పించారనిసనే చెప్పచ్చు. మరి స్టాండర్డ్ డిడక్షన్స్ 50,000 నుంచి ₹1,00,000 చేస్తారని అనుకున్నాం, కానీ 75,000 చేశారు. ట్యాక్స్లెస్ ఇన్కమ్ 3 లక్షల నుండి 5 లక్షలు చేస్తారనుకున్నది అది తక్కువ చేశారనిసని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వేతన జీవులకు కూడా కొద్దో గొప్ప మరి ఊరట ఇచ్చారనిసని అని అనుకుంటున్నాం. ఏదైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా సంతృప్తినిచ్చే బడ్జెట్ అనేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాష్ట్రం విడిపోయిన దగ్గర నుండి ఈ ఆంధ్ర రాష్ట్రం కుంటుపడిపోయింది ఆర్థికంగా, అలాగే అభివృద్ధిలో కూడా కుంటుపడింది. రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి కుంటుపడిందంటే గత ప్రభుత్వాలు మరీ కుంటుపరిచి అసలు పట్టించుకోలేని పరిస్థితి, స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయాలు చేశారు తప్ప అభివృద్ధి కోసం చేయలేదనేది మా అభిప్రాయం. అందులో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, యువకులు, దళితులు, నిరుద్యోగులు బాగా కుంటుపడిన పరిస్థితి, వెనకబడిన పరిస్థితి, నిరుద్యోగ సమస్య ఎక్కువైంది. ఉద్యోగాలు లేక ఇతర రాష్ట్రాలు వలసలు పోయే పరిస్థితి. కాబట్టి ఈవేళ ఉమ్మడి గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో మరి రాజకీయ కురువృద్ధులు వీరికి చేతగానిది లేదు. దేశం తాలూకా, రాష్ట్రం తాలూకా పురోగతిని ఇటు నుంచి అటువైపు తిప్పే మేధావులు ఉన్నారు. ఈవేళ బీజేపీ నుంచి నరేంద్ర మోడీ గారు, గౌరవనీయులైన నరేంద్ర మోడీ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు మరి ఈ రాష్ట్రానికి అదృష్టంగా మేము భావిస్తున్నాం. మరలా ఈ రాష్ట్రానికి తిరోగమనం వస్తుందని, అభివృద్ధి వైపు పయనిస్తుందని యువత అంతా ఆశిస్తుంది. అందులో దళితులు, బీసీలు, వెనకబడిన వారు అందరూ ఆశగా ఉన్నారు. ఈ బడ్జెట్లో వీళ్ళకి ప్రత్యేకమైన పీట వేసి మరి ఇంకా సంతృప్తి పరచాలని గౌరవనీయులైన నరేంద్ర మోడీ గారిని, చంద్రబాబు నాయుడు గారిని మరి మేము కోరుతా ఉన్నాం. కాబట్టి ఈ 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం ఇది ఆంధ్రప్రదేశేనా అన్నట్టుగా ఉండాలి. దేశంలోనే అత్యున్నతంగా అభివృద్ధి చెందే పయనించదని, అభివృద్ధి వైపు పయనించదని చెప్పి మేము ఆశపడుతున్నాం. కాబట్టి బీజేపీ వారు అలాగే తెలుగుదేశం నాయకులు ఆలోచన చేసి ఈ రాష్ట్రానికి న్యాయం చేయాలని, మరీ ముఖ్యంగా దళితులకు, బీసీలకు, యువతకి ప్రభుత్వ రంగ సంస్థల్లోనే కాకుండా ప్రైవేట్ రంగ సంస్థల్లో కూడా ఒక ప్రాతినిధ్యం కల్పించాలని, అలాగనే ఉద్యోగ వసతులు కావాలని, అంటే అది రిజర్వేషన్ అవని లేదంటే వేరే రూపం మీరు ఏదంటే అని మేమైతే రిజర్వేషన్ కోసమే పోరాటం చేస్తాం ప్రైవేట్ రంగ సంస్థల్లో కూడా. మరి దీన్ని గమనించి రాజకీయ వృద్ధులైనటువంటి నరేంద్ర మోడీ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యంగా చేతులెత్తి మొక్కుతున్నాం. ఏంటంటే ఈ యువతకి అంబేద్కర్ గారు ఈ జాతుల కోసం ఆలోచించారు, భగవంతుడు అయ్యాడు. అలాగనే నరేంద్ర మోడీ గారిని,
చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము చేతులెత్తి నమస్కరిస్తున్నాం. మా యువత గురించి ఆలోచన చేయండి, మా అభివృద్ధి కోసం ఆలోచన చేయండి. మాకు స్థిరాస్తులు లేవు, చరాస్తులు లేవు. ఇంటిలో ఒక్కడికైనా ఉద్యోగం వస్తే అదే ఆస్తి. ఆ వైపుగా ఈ బడ్జెట్ సమావేశంలో ఆలోచన చేస్తారని కేంద్రానికి, రాష్ట్రానికి విన్నవించుకుంటూ మరి మీ అందరినీ రిక్వెస్ట్ తో మేము బ్రతులాడుకుంటున్నాం. యూనియన్ గవర్నమెంట్ పెట్టినటువంటి బడ్జెట్ని పరిశీలించినట్లయితే ప్రస్తుతం రాహుల్ గాంధీ నేతృత్వంలో ఉన్నటువంటి ప్రతిపక్షం చాలా బలంగా ఉండడం వల్ల ఈరోజు ప్రజల పక్షాన యువత కావాలి, రైతులు కావాలి, మధ్యతరగతి కుటుంబీకులు కావాలి, ఉమెన్ వెల్ఫేర్ కావాలనేటువంటి లెక్కలనైతే చాలా చక్కగా పొందుపరచడం అంటూ జరిగింది. కాకపోతే ఈ మొత్తం బడ్జెట్ ప్రాసెస్లోకి 27% నిధుల్ని రుణాల రూపంలోనూ వేరే ఇతర మార్గాల ద్వారా ఆర్జిస్తామని చెప్పడం ఏదైతే ఉందో ఇది చాలా బాధ కలిగించేటువంటి అంశం. అదేవిధంగా ఈరోజు మనం ఎంత కాదనుకున్నా మన ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం చూసుకుంటే కేవలం 1500 కోట్ల రూపాయలు మాత్రమే రాష్ట్రానికి కేటాయించినట్టుగా ఆ కీ పాయింట్స్లో మనకి తెలుస్తుంది. మరి విశాఖ రైల్వే జోన్ సంగతి ఏంటి, మిగిలినటువంటి విషయాల గురించి కూడా అందులో ఏ మాత్రం కూడా ప్రస్తావన చేయలేదు. కేవలం 1500 కోట్లను మాత్రమే అమరావతి నిర్మాణం గురించి కేటాయించినట్లుగా తెలుస్తుంది. పోలవరం ప్రాజెక్టు గురించి ఏదో కంటితూపు చెడిగా పోలవరంని పూర్తి చేస్తాం, గతంలోనే పోలవరం పూర్తి చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని, దానికి అవసరమైన నిధులన్నీ నాబార్డు నుండి పూర్తిగా మేము ఇప్పిస్తామని చెప్పి ఈ రోజు కూడా అక్కడ ఖర్చు చేసినటువంటి డబ్బుల్ని రీఎంబర్స్మెంట్ చేయలేని పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి ఇది మన రాష్ట్రం వరకు కనుక చూసుకుంటే ఇది నిరాశ మిగిల్చిందని చెప్పి మనం పూర్తి స్థాయిలో చెప్పొచ్చు. ఎందుకంటే మనకి విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీలు పూర్తి స్థాయిలో ఈ రోజు వరకు కూడా పూర్తి కాలేదు. కేవలం మంగళగిరిలో ఉన్నటువంటి నిమ్స్ మాత్రమే పూర్తి స్థాయిలో మనకి ప్రజలకి అంకితం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇంకా రావాల్సినవి ఉన్నాయి. అదేవిధంగా మన రాష్ట్రానికి ఎంతో ముఖ్యమైనటువంటి వనరు ప్రత్యేక తరగతి హోదా, దాని గురించి కనీస ప్రస్తావన లేదు సరికదా. కేవలం కనీసం మనకు ఉన్నటువంటి డెఫిషియన్సీని కూడా పూర్తి చేసేటువంటి హామీ ఎక్కడ కూడా ఈ బడ్జెట్లో మనకి కనిపించలేదు. కాబట్టి ఆంధ్ర ప్రజలకైతే నిరాశే కల్పించిందని చెప్పి చెప్పొచ్చు. అదేవిధంగా ఫార్మర్స్కి సంబంధించినంత వరకు కొంతయో రైతులు ప్రోత్సాహకాలు చూపిస్తున్నారు తప్ప అవి ఎంతవరకు రైతులకి చేరువ అవుతుంది అన్నది ప్రశ్నార్థకంగానే ఉన్నది. ముద్రా లోన్లు అని చెప్పి చాలా గొప్పలు చెప్పుకుంటున్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పుడు బడ్జెట్లో ముద్రా లోన్ల తాలూకా పరిధిని పెంచినట్టుగా చూపిస్తున్నారు. కానీ ఎంతమందికి లబ్ధిదారులకు మీరు అందిస్తున్నారు అన్న దగ్గర ఇక్కడ క్వశ్చన్ అయితే ఉన్నది. ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్నటువంటి చిరు వ్యాపారులు సరైన పరిశీలనలో ఈ రోజుకి వచ్చి నమోదు ప్రక్రియ కూడా జరగలేదు. నమోదు ప్రక్రియ జరగకుండా మీరు లెక్కలు ఎంత గొప్పగా చూపిస్తే మాత్రం వాళ్ళకి ఏం ఉపయోగపడుతుందండి? లెక్కలు గారడీగా కనిపిస్తుంది తప్ప క్షేత్రస్థాయిలో వాస్తవిక పరిస్థితులు వాస్తవికంగా ఉన్నటువంటి లబ్ధిదారుడికి చేరేటువంటి పరిస్థితులు అయితే కనిపించడం లేదు. కాబట్టి సగంగానే ఉన్నది. దీన్ని నమ్మాలన్నా కూడా కొంత సమయం అయితే తీసుకొని ఇంప్లిమెంటేషన్లో ఏ మేర తీసుకువస్తారన్న దగ్గర వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సిఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. నిర్మలా సీతారామన్ గారు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ని ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ చాలా గొప్పగా ఉందని చెప్పేసి వాళ్ళు చెప్పడం అనేది జరుగుతూ ఉంది. వాస్తవానికి ఈ బడ్జెట్ ఉపాధి రహిత బడ్జెట్. ఈ బడ్జెట్ వలన కొత్తగా ఉపాధి అవకాశాలు రాకపోగా ఉన్న ఉపాధి అవకాశాలు గండికొట్టే ప్రమాదం ఉంది. ఈ బడ్జెట్లో కూడా ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం ద్వారా 50,000 కోట్ల రూపాయల లోటును పూడ్చుకోవాలని చెప్పేసి చెప్పారు. మరోవైపు పేద ప్రజానీకానికి, వెనకబడిన వర్గాలకి సహాయం చేస్తున్న ఐసిడిఎస్ కానీ, మిడ్ డే మీల్ కానీ, నేషనల్ హెల్త్ మిషన్ కానీ వీటి కేటాయింపులు చాలా నామమాత్రంగా ఉన్నాయి.
దీనివల్ల పేదలకి విద్య, వైద్యం, ఉపాధి అనేది కరవడే పరిస్థితులు అనేవి ఈరోజు కనబడుతూ ఉన్నాయి. మరోవైపు ఉద్యోగాలు ఇస్తాం మేమని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇందులో గమ్మత్తుగా ఏంటంటే ఉద్యోగం వచ్చిన ఫస్ట్ నెల జీతాన్ని యజమానులకి ఇవ్వాలని, అలాగే పిఎఫ్ డబ్బులు ప్రభుత్వమే చెల్లిస్తామని చెప్పేసి చెప్పారు. ఇది చాలా మోసపూరితమైంది. ఇది ఉపాధిని కల్పించే బడ్జెట్ కాదు. సంపన్నులకి రాయితీలని ఈరోజు దరిదాపు 30,000 కోట్ల రూపాయల సంపన్నులకి రాయితీలు ప్రకటించడం జరిగింది. వాళ్ళ మీద వేసిన పన్నులు తగ్గించారు. ప్రత్యక్ష పన్నులు ఈరోజు తగ్గిపోయి పరోక్షంగా ప్రజలు కట్టే పన్నులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ బడ్జెట్ కూడా పెట్టుబడిదారులకి, బడా కంపెనీలకు అనుకూలమైన బడ్జెట్ అని చెప్పేసి సిఐటియు అభిప్రాయపడుతుంది. ఈ బడ్జెట్ని అందరూ వ్యతిరేకించాలని చెప్పేసి కోరుతుంది. ఐసిడిఎస్లో ఈరోజు బడ్జెట్ చాలా తక్కువ కేటాయించడం జరిగింది, తగ్గించారు గతం కన్నా. అప్పుడు ఐసిడిఎస్లో గర్భిణీ స్త్రీలకి, అలాగే బాలింతలకి, పిల్లలకి పోషకాహారం అందించిన ఐసిడిఎస్ని ఈ రోజుని చాలా తక్కువ బడ్జెట్ కేటాయించడం వల్ల ఇప్పటికే మహిళలు రక్తహీనతతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. భవిష్యత్తులో కూడా ఇంకా చాలా రక్తహీనత బాధపడే అవకాశం ఉంది ఐసిడిఎస్ కానీ. అదే కాకుండా ఉపాధి కూలీలు ఉన్నారంటే ఈ గతంలో చాలా బడ్జెట్ తగ్గించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ని మేము పూర్తి స్థాయిగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఇది సామాన్యులపైన భారాలు, సంపన్నులకు రాయితీలు ఇచ్చే బడ్జెట్గా ఉందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. 25,000 కోట్ల రూపాయలు ఉన్నంత సంపన్న వర్గాలకి రాయితీలు ఇస్తే 8,000 కోట్ల రూపాయలు ఓన్లీ సామాన్యులకి రాయితీలు ఇచ్చారు. అలాగే ఆహార సబ్సిడీ కి 205 కోట్ల రూపాయలు గతం కంటే కోత విధించారు. అలాగే ఈ దేశంలో అత్యధిక మంది పేద ప్రజలు ఆధారపడి జీవిస్తున్న ఉపాధి హామీ పథకానికి గతంలో 78,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఇప్పుడు 70,000 కోట్ల రూపాయలు మాత్రం కేటాయించారు. ఇప్పటికే నిధుల కొరతతో ఉపాధి హామీ పథకం నిర్వీర్యమైంది, పనిలో కోత విధించడం జరిగింది. ఇప్పటికి కూడా మెరుగైనటువంటి నిధులు కేటాయించకపోతే పేద ప్రజలకి ఉపాధి ఎలా మెరుగుపడుతుందని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. అట్లాగే కోవిడ్ నాటి మహమ్మారి కాలంలో ప్రజలు బతకగలిగారంటే ఉపాధి హామీ పథకం ఉంది కాబట్టి బతకగలిగారు. దానికి తగినట్టు నిధులు లేవని చెప్పేసి మేము బాధిస్తున్నాం. అలాగే విద్యా, వైద్యానికి ఈరోజు బడ్జెట్లో 2.5% నిధులు కేటాయించాలి, కానీ ఎక్కడ కూడా సంతృప్తికరమైన నిధులు కేటాయించలేదు. అంటే పేద ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలకి, సంక్షేమానికి కావాల్సిన నిధులు సక్రమంగా లేవని చెప్పేసి మేము ఒక మాటలో చెప్పదలుచుకున్నాం. ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ చాలా ఆర్థికంగా చాలా దెబ్బతిని అన్ని రకాలుగా మనం నష్టపోయి చాలా ఇబ్బందులు పడుతున్నాము. గత 10 సంవత్సరాల నుంచి కూడా రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి కూడా ఆర్థికంగా ఎటువంటి అభివృద్ధికి నోసుకోకుండా ఆంధ్రప్రదేశ్ ఉండడం వల్ల ఇప్పుడు కేంద్రంలో బడ్జెట్ కానీ రాష్ట్రంలో బడ్జెట్, కేంద్ర బడ్జెట్లోని మనకి ప్రధానమంత్రి గారు మోడీ గారికి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే మనకి అన్ని విధాలా ఆదుకునే ఉద్దేశంతో ఎన్డీఏలో సంకీర్ణ ప్రభుత్వంలో మనం భాగస్వామ్యంగా ఉన్నాము. మన ప్రభుత్వమే ఉంది కాబట్టి మనకి ఆంధ్రప్రదేశ్ని ఎన్నికల్లో ఏ విధమైన వాగ్దానాలు ఇచ్చారో అన్ని రకాలుగా ఆదుకుంటాము, ఆంధ్రప్రదేశ్ని అన్ని రకాలుగా అభివృద్ధి పరుస్తామని చెప్పి మోడీ గారు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈవేళ బడ్జెట్లోని మనకి పోలవరానికి నిధులు కానీ, అటు రాజధాని నిర్మాణానికి కానీ, అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇళ్ళ నిర్మాణానికి కానీ 3 లక్షల నుంచి 5 లక్షలు ఇవ్వడం కానీ, ఇటువంటివన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని అన్ని రకాలుగా మనకి ఆదుకుంటుంది. మనకి ఎందుకంటున్నా అంటే ఈ ప్రత్యేక బడ్జెట్లో మనకి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేస్తారని చెప్పడానికి గల అంతకన్నా ముందుగా మనకి ఎలక్షన్ అయిపోగానే తొలి విడతగానే మనకి 5,000 కోట్లు మనకి తక్షణ ఆర్థిక సాయం అందించడం కూడా ఇవన్నీ చూస్తుంటే రానున్న రోజుల్లో మరిన్ని అవకాశాలు అభివృద్ధి కోసం కావాల్సినవి ఇటు వైజాగ్లో రైల్వే జోన్ కానీ, అలాగే మన ఉక్కు పరిశ్రమ, విశాఖ ఉక్కు పరిశ్రమను కూడా ప్రభుత్వమే టేక్ ఓవర్ చేసి దాన్ని సేవల్లో ఇవ్వడానికి కూడా మనం కేంద్రం మోడీ గారు చాలా సంసిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ 5 ఏళ్ళలో కూడా ఆంధ్రప్రదేశ్ చాలా ఈ కూటమిలోని ప్రభుత్వంగా ఎన్డీఏలో అభివృద్ధి చెందుతుందని, దానికి అన్ని రకాలుగా ఆదుకుంటుందని మోడీ గారికి ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినందుకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మోడీ గారు. జాతీయ
బడ్జెట్ పెట్టడం జరిగింది కేంద్ర మంత్రి గారు. అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలకైతే ఏమీ రాలేదని చెప్పేసి మేము భావిస్తున్నాం. పోలవరానికి కానీ అమరావతికి కానీ బడ్జెట్ అయితే కేటాయించారు, దాన్ని మేము హర్షిస్తున్నాం. అయితే ఈ ఉత్తరాంధ్ర నియోజకవర్గం ఉత్తరాంధ్ర ఏరియాలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా ఎటువంటి ఉపయోగం లేదు అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్న నిరుద్యోగులందరికీ ఉపాధి రావాలంటే ఇక్కడ ఉన్న 371D ప్రకారంగా ఇంప్లిమెంట్ చేసి ఇక్కడున్న యువతకు ఇక్కడే పరిశ్రమలు అన్నింటిలో కూడా ఉద్యోగాలు చూపించాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అలాగే గవర్నమెంట్ సంస్థలు ఏదైతే స్టీల్ ప్లాంట్ ఇలాంటివి కూడా అమ్మమని చెప్పేసి కూడా ఒక ప్రకటన అయితే చేయలేదు. దీన్ని మేము కూడా చాలా బాధపడుతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్న పార్టీ కూడా కేంద్రంలో ఉన్నది కాబట్టి ఈ స్టీల్ ప్లాంట్ని మేము అమ్మటం లేదని చెప్పి తేడంలో విఫలమైందని చెప్పేసి కూడా మేము భావిస్తాము. టోటల్గా చూసుకున్నట్లయితే నిరుద్యోగులకు కానీ అలాగే ఇక్కడ ఉన్న పేద ప్రజలు 185% ఉన్న పేద ప్రజలు కానీ ఈ లెవెల్కు కూడా ఉపయోగంగా లేదని చెప్పేసి ఈ బడ్జెట్ మేము భావిస్తాము. ఎవరైతే బడ బాబులు ఉన్నారో పెద్ద పెద్ద కంపెనీలకు ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది తప్ప ఈ ప్రజానికకి ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా మేము భావిస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.